ఫ్రెండ్స్, మనం మంచివాడిగా ఎంత నటించినా ఏదో ఒకప్పుడు ఏదో టైంలో ఆ ముసుగు తొలగిపోతుంది. మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. ఇది ఒక సామాన్యుడి విషయంలో జరిగిన, ఫ్యామిలీ విషయంలో జరిగిన దాని ప్రభావం పరిమితంగా ఉంటుంది. అలా కాకుండా రాజకీయ నాయకుల లేదా సెలబ్రిటీస్ విషయంలో జరిగితే రచ్చ రంబోలా అవుతుంది. ఇంతకీ ఈ విషయం ఏమిటంటే, మొన్న మహేష్ బాబు హీరోగా నటించిన వారణాసి సినిమా ఫంక్షన్లో దాని డైరెక్టర్ రాజమౌళి చేసిన కామెంట్స్తో యావత్ హిందూ సమాజం రగిలిపోతుంది. రాజమౌళి ఓ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. మన తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాడు. డైరెక్టర్గా ఆయన అంటే మనందరికీ ఎంతో గౌరవం. అలాంటి వాడు ఆ ఫంక్షన్లో తనకు దేవుడు అంటే నమ్మకం లేదన్నాడు. అది ఆయన వ్యక్తిగతం. కానీ ఇంకా ఫర్దర్ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్యుడు శ్రీ ఆంజనేయ స్వామి గురించి కామెంట్ చేశాడు. అది అందరి హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. అయ్యా రాజమౌళి, నీ వ్యక్తిగత విషయాలు ఉంటే మడిచి లోపల పెట్టుకో. ఇలా పబ్లిక్గా మా దేవుణ్ణి కించపరిచే అధికారం నీకు లేదు అని ప్రతి హిందువు గొంతెత్తి అరుస్తున్నాడు. రాజమౌళి నోటుతోలా రేపు వారణాసి సినిమా మీద పడవచ్చు. నిర్మాత విపరీతంగా నష్టపోవచ్చు. మహేష్ బాబుకు వ్యక్తిగతంగా చాలా డ్యామేజ్ జరగవచ్చు. నీ సినిమాలు చూసి నీకు లైఫ్ ఇచ్చిందే హిందువులు. ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఆ సర్వాంతర్యామి మానసపుత్రుడు శ్రీ ఆంజనేయ స్వామికి, హిందూ బంధువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పు. ఈ వివాదానికి తెరదించు. ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ family members. Thank you all. Thank you.